కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే మెత్తళ్ళు చుక్కకూర టమాటా కర్రీ చూపిస్తున్నానండి. మెత్తళ్ళు ఉండటానికి చుక్కకూరను శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. మెత్తల్లో టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం. మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకుని పెట్టిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మెత్తళ్ళు వేయాలండి. పెట్టుకుందాం. పచ్చిమిర్చి వేసి వేసుకొని కడిగి పెట్టుకున్న చుక్కకూరని ఇందులో వేసేయాలండి. తగినంత సాల్ట్, పసుపు, సరిపడంత సాల్ట్, సరిపడంత కారం, పసుపు, టమాటాలు వేసి మూత పెట్టుకుందామండి. కారం, పసుపు, టమాటా వేసి కలిపి మూత పెడదాం. పెట్టుకున్న మెత్తలను కూడా ఇందులో వేసేద్దామండి. ఉడికింది కదండి. ముందుగా వేపు పెట్టుకున్న మెత్తలను ఇందులో వేసి ఒక 10 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, కర్రీ మెత్తల్లో చుక్కకూర రెడీ. ఇలా బయటకు వస్తుంది కదండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకుందామండి. ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా రుచిగా ఉండే మెత్తల్లో చుక్కకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.